హాయ్, హలో, నమస్తే. ఇవాళ మన షిప్పింగ్ వచ్చి అవునుగడ్డ నుంచి రామానగరం అండి. ఇప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయిపోయాం. మా వాళ్ళు అప్పుడే అట్టపెట్టెలు అంతా ప్యాక్ చేసేస్తున్నారు. ఇక మనం షిప్పింగ్ చేయాల్సిన హౌస్ ఇదే. ఇవన్నీ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్, ఇంట్లో ఈ సామాన్లన్నీ మనం ఇప్పుడు ప్యాక్ చేసి కింద షిఫ్ట్ చేయాలి. థర్డ్ ఫ్లోర్ అనమాట. చూడండి, ఇవన్నీ మనం ప్యాక్ చేసి కింద దింపేయాలి. ఇవాళ మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసాం. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదన్నీ మెటీరియల్ అన్నీ కింద దింపేయాలి. కింద దింపి మనం మాట్లాడుకున్న బండిలో షిఫ్ట్ చేయాలి. ఫ్రిడ్జ్ కూడా ప్యాక్ చేసాం. ఇంకొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా ఏంటబ్బా మా వాళ్ళు ఇంకా పైకి రావట్లేదు ఏంటబ్బా అనుకున్నాయి. చూస్తా ఉన్నానండి. ఇగో ఫ్యాన్లు కూడా తీసాం. ఈ రూమ్ కూడా ఖాళీ చేసాం. చెక్క బీరువా తీసుకెళ్ళాలి. ఏంట్రా ఇంకా రావట్లేదని బయటకు వెళ్ళి చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తే మన బండి వచ్చింది, రెడీలోనే ఉంది. మన వాళ్ళు ఇంకా రాలేదంటా అని ఎదురు చూస్తున్నా. ఈలోపు మా వాళ్ళు చేస్తున్నారండి, లేంట్రా ఎక్కడ కూర్చున్నారంటే లిఫ్ట్ కరెంటు పోయింది మామ అంటున్నారు. ఇద్దరు ఊసులాడుకుంటున్నారు శుభ్రంగా. మళ్ళీ వచ్చేసారు అనుకో 10 నిమిషాల్లో కరెంట్ వచ్చేసింది. మళ్ళీ వెళ్ళిపోదాం బండి. అద్దెకు మన బండి. ఆ 2 బీరువాలు ఉన్నాయండి. అవి దింపేసరికి మొత్తం తెగిపోయింది అనుకో. మా వాళ్ళు ఇద్దరు చూడండి ఎంత డల్లు కూర్చున్నారు. ఆ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏ టు జెడ్ అన్నీ అయిపోయినాయి. ఆ 2 బీరువాస్ దింపేస్తే పని మొత్తం పూర్తయిపోయినట్టే. అది మొత్తం అయిపోయినాయి. ఫ్రిడ్జ్ పెట్టేసాం. ఇంట్లో సామాన్లు పాపం వాళ్ళు ఎక్కడ చదువుకోలేమయ్యా కొద్దిగా పైకి ఎక్కించంటే మొత్తం పైకి ఎక్కిచ్చేసాం. చూడండి, మా వాళ్ళు ఇంకా మంచం పనిలో ఉన్నారు. మంచం కూడా బ్రీచ్ చేస్తే అయిపోయినట్టే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.